సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు గౌరవనీయులు సంగం సూర్యారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరో మిత్రులు మాజీ డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పూర్ణచంద్రరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ దయచేసి పేరు పేరున నేను చెప్తున్నాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్సుమాంజాలు. చాలా సంతోషం, ఎందుకంటే బీసీలు ఇప్పుడిప్పుడే తమ జీవితాలను సంబంధించినటువంటి మౌలిక సమస్యలను గుర్తించి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మౌలిక సమస్యలపైన పోరాటానికి సంసిద్ధమవుతున్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోరాటం చేయంది ఏది సాధింపబడదు, ఏది సాధ్యం కాదు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఒక జీవో ఇచ్చారు, మీకు గుర్తున్న జూన్ 24 రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక జీవో ఇచ్చి ఏం చేశాడంటే, సుప్రీంకోర్టు స్టాఫ్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చి ఆయన దాన్ని అప్లోడ్ చేసిండు వెబ్లో జూన్ 24 రోజు. ఆ విషయం పేపర్ మనకు జూలై 1 రోజు పబ్లిష్ అయింది. సుప్రీంకోర్టు స్టాఫ్ రిక్రూట్మెంట్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అని. దానిపైన తక్షణం జూలై 1 రోజే నేను ఒక ఆర్టికల్ ఇందుకు పంపించిన, తర్వాత మెయిల్ పెట్టిన, మన కిరణ్కు తెలుసు. అది జూలై 2 రోజు అందరూ వెళ్ళి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వెళ్ళి బీసీలకు సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టు సీజీని కలిసి, ఇదేం అన్యాయం సార్, మీరు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే పెట్టారు, బీసీలకు ఎందుకు పెట్టారంటే 3rd రోజు మళ్ళీ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏది ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెడుతూ 27% రిజర్వేషన్ పెడుతూ ఇచ్చింది 3rd రోజు. సో మనం అడగకపోతే ఏం జరిగేది? అది ఎవడు ఇచ్చేవాడు కూడా కాదు. సో అందుకనే మనం అడిగితేనే ఏదైనా మనకు దక్కుద్ది. అందుకనే ఇవాళ బీసీలకు సంబంధించి రక్షణ చట్టం గురించి మాట్లాడుతున్నాం. అసలు బీసీలకు రక్షణ 60% ప్రజలకు అవసరమా? ఎందుకు అవసరం పడుతుంది? మరి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎస్సీలు ఎస్టీలు అంటే సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి మనకు చారిత్రాత్మకంగా అనేకమైన సమస్యలు వచ్చినాయి. సో మనం కూడా మరి ఇవాళ 60% జనాభా ఈ దేశంలో రక్షణ కోరుకుంటున్నారంటే, గత 77 సంవత్సరాలుగా ఎలాంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఆవిర్భవించినాయనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత 77 ఏళ్లుగా బీసీలకు సంబంధించిన వర్గాలు ఈ దేశంలో మనం మండల కమిషన్ తీస్తే 3743 కులాలు వాళ్ళు గుర్తించిండ్రు. మరి ఇందులో 984 కులాలు ఈ రోజు కూడా రోహిణి కమిషన్ రిపోర్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం సంపాదించారు. ఇందులో 984 కులాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు ఏ విధంగా వాళ్ళు సమైక్యమై సంఘటితమై పోరాటం చేస్తే తమ హక్కుల్ని, తమకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటాను వాళ్ళు రాబట్టుకుంటారు. సో ఇంకా బీసీల రక్షణ చట్టం ఇప్పటిదాకా చాలా మంది వక్తలు చెప్పారు బీసీల పైన జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని. మొన్న కూడా మనం చూసాం, నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ విలేజ్లో ఆ గౌడ్స్ పైన మేము నిర్ధారించినటువంటి ధరకే మీరు అమ్మాలని చెప్పేసి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటనలు మనం చూసినాం. అట్లనే అనేకమైన ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి కవియత్రి ముల్లా విగ్రహాన్ని మేము పెట్టనీయం హాలియాలని చెప్పేసి అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినాం. అదేవిధంగా బీసీలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో పొలిటికల్గా వాళ్ళపైన దాడులు కూడా చూస్తున్నాం. ఉదాహరణకు తీర్మాన మల్లన్న గురించి ఇంతవరకు మనం మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీసీలు ఎట్లా సంఘటితమై తమకు అనుకూలమైనటువంటి రక్షణ చట్టాన్ని మనం తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మరి ఈ మధ్యకాలంలో ఆ చట్టాన్ని తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా అది డ్రాఫ్ట్ చట్టం రాలే. ఆ డ్రాఫ్ట్ చట్టాలు ఎట్లుండాలనేది మనం సజెషన్ ఇవ్వచ్చు. కానీ ఈ చట్టాల ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఈరోజు బీసీల పరిస్థితి ఏంటంటే 77 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో వీళ్ళ కుల వృత్తులన్నీ విధ్వంసమైనవి. అదేవిధంగా వీళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి లేవు. ఇవాళ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఆర్థికంగా అందరూ కూడా అగ్రవర్ణాలు అగ్రకులాల వాళ్ళ దగ్గర బతకాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ మధ్యకాలంలో నేను ఒక స్టడీ చేసిన, ఒక 40 వృత్తులు తీసుకున్నా, 40 ప్రొఫెషన్స్. దీంట్లో బీసీల స్థానం ఏంటి?
నేను ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినప్పటి నుంచి కూడా మేము అనేకమైన వ్యాసాలు రాసిన. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఒక సిరాచుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని చెప్పిన కాళోజీ గారి సిద్ధాంతాన్ని నమ్ముకొని అనేకమైన వ్యాసాలు రాసినాం, పుస్తకాలు కూడా రాసినాం. మళ్ళొక పుస్తకం కూడా వస్తుంది, ఇస్సా ఇజ్జత్ హుకుమత్. దాంట్లో భాగంగానే ఒక 40 డిపార్ట్మెంట్స్ తీసుకొని బీసీలకు సంబంధించిన షేర్ ఏంటి అనేది చూసిన. మీరు తీస్తే ఒక్క ఇండస్ట్రీలో కూడా మనం లేము. యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తే ఫార్మా ఇండస్ట్రీ ఉంది. హైదరాబాద్లో ఫార్మా వ్యాపారం సుమారు ఒక 20 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. 800 ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఇందులో బీసీలకు సంబంధించినటువంటి టాప్ 20లో ఒక్క కంపెనీ లేదు. ఎవడున్నాడా? సిమిలర్లీ మీరు ఇక్కడ వెళ్తే ఎడ్యుకేషన్లో తెలంగాణలో 2018లో ప్రైవేట్ యూనివర్సిటీస్ పర్మిషన్ ఇచ్చారు. 2018 నుంచి ఇప్పటి వరకు 14 ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనుమతి వచ్చింది, ప్లస్ 3 డీమ్డ్ కాలేజ్ ఉన్నాయి, ప్లస్ 3 అదర్ స్టేట్ నుంచి వచ్చిన యూనివర్సిటీస్ ఉన్నాయి. గీతం లాంటి, గీతం కేఎల్ఆర్ అని. ఎవడున్నాడా ఇంట్లో బీసీ అని చూస్తే ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ లేడు. ఇక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీకు తెలుసు, చైతన్య, నారాయణ, ఇవన్నీ గురించి నేను చెప్పదలుచుకోలేదు. అట్లనే హాస్పిటల్స్ గురించి తీసిన డాటా, ఒక్క హాస్పిటల్ కూడా బీసీలది లేదు. మరి ఈ ఎందులో ఉన్నారా బీసీలు? అటు రాజకీయంలో పోతే వాటా లేదు, ఆర్థికంగా కూడా వచ్చిన. ఆర్థికంగా నేను రియల్ ఎస్టేట్ కూడా చెప్పాను కదా ఇప్పుడు. ఓకే, ఇక మీడియా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా కానీ లేదా ఫిలిం ఇండస్ట్రీ కానీ ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క క్యాస్ట్ క్యాప్చర్ చేసింది. సిమెంట్ ఇండస్ట్రీ గురించి స్టడీ చేసిన. సిమెంట్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా రాజుల చేతిలో ఉంది, మ్యాక్సిమం మెంబర్స్ రాజులు ఉన్నారు. రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ గురించి చూసిన. తెలంగాణలో 1200 రైస్ మిల్స్ ఉన్నాయి. 1200 దాదాపు 3000 రైస్ మిల్స్ ఉన్నాయి, 1200 పారాబాయిల్డ్ రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ దాంట్లో ఎవడు ఓనర్షిప్ ఉంది చూస్తే 90% ఒకటే ఒక కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ ఓనర్స్. దాంట్లో సినిమా రంగం రైస్ మిల్లింగ్ వీళ్ళు, సిమెంట్ రాజులు, ఒక్కొక్క దాని రంగం ఒక్కొక్కరు క్యాప్చర్ చేస్తున్నారు. మరి బీసీలు ఎందులో ఉన్నారా బాబు? 61% జనాభా ఈ రాష్ట్రంలో అంటే ఎందులో లేదు. అందుకనే మనం ఈరోజు ఆర్థికంగా వీళ్ళ మీద ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఊరికే రాజకీయ అధికారం అంటే రాజకీయ అధికారం రాదు. ఎందుకంటే లక్షల కోట్ల వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్లోని తెలంగాణలో హైదరాబాద్లో 4.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుద్ది. అది కూడా ఒక 20 కంపెనీలనే జరుగుద్ది. అట్లాంటప్పుడు మనం వీళ్ళతో ఎట్లా మనం పోటీ పడతాం? అందుకే ఎన్నికలన్నీ కూడా ఏమైపోయినాయి, డబ్బులమయమైపోయినాయి. ఇక్కడ సంపాదిస్తున్నారు రియల్ ఎస్టేట్లో, అక్కడ వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 70% మంది ఎమ్మెల్యేలందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ను అర్థం చేసుకోకుండా మనం ఏదో మాట్లాడితే జరగదు. సో దీనికి రావడానికి కారణం ఏంటి? వాళ్ళకి రాజ్యాధికారం ఉండడమే. వాళ్ళు అవన్నీ సాధించుకోగలుగుతున్నారు. అనుకూలమైన పాలసీస్ వాళ్ళు తయారు చేసుకోగలుగుతున్నారు. కాబట్టి బీసీల చేతిలో ఉన్నదేంటి, ఓసీల చేతిలో లేనిదేంటి అని మనం చూస్తే, ఓసీల దగ్గర డబ్బు ఉంది, మనీ ఉంది, మీడియా ఉంది, మజిల్ పవర్ ఉంది. కానీ లేనిదేంది? ఓట్లు లేవు. ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఓటు మనం వేసుకుంటే 100% రేపు రాజ్యాధికారం మనకు వస్తుంది. మీరు సౌత్ ఇండియాలో చూస్తే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కుల వివక్షత మీరు ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. ఇవాళ మీరు చూడండి, తెలుగు ఇండస్ట్రీలో ఒక్క బీసీ హీరో ఉన్నాడా? ఆ ఉన్న ఒక సుమన్ ఉన్నాడు, పాపం ఆయన కేసు పెట్టి తొక్కేసిరి. ఒక్క హీరో. మీరు పక్కన వెళ్ళండి, కర్ణాటకలో ఎవడా కేఎల్ఎఫ్ హీరో? అటు బీసీ, కేఎల్ఎఫ్ సినిమా హీరో. తమిళ్లో ఒక 20 మంది ఉన్నారు బీసీ హీరోలు. కేరళలో ఉన్నారు, మలయాళంలో. తెలుగుకి వస్తే మనమేమో వాడిని ఎత్తుకొని తిరగాలి, మోయాలి, డబ్బులు పెట్టి మనం సినిమా చూడాలి. ఎవరికి ప్రమోట్ చేస్తున్నాం మనం? మనోళ్ళ గురించి ఒక్కడంటే ఒక్కడు కూడా మనం ఆలోచించే పరిస్థితులు లేకుండా కొట్టుకపోతున్నాం. సో ఒకవైపు వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ వైపు ప్రోత్సహిస్తూ మనం ఇంకా అధికారం అంటే, రాజకీయ అధికారం అంటే ఎట్లా వస్తుంది? మీకు తెలుసు, 19 మంది ఉన్నారు తెలంగాణ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు. తమిళనాడు పోతే 234 మంది, 165 మంది బీసీలు ఉన్నారు. మరి మనకు వాళ్ళకి పోలిక ఎక్కడు? 19 మందిలో నేను మొన్న లెక్క తీసిన ఒకటి 1742 ఎమ్మెల్యేలు అయినాయి ఇప్పటి వరకు. అంటే 1952 నుంచి ఇక్కడ దాకా తెలంగాణలో మాట్లాడితే
1741లో కొన్ని కులాలకు, అంటే రెడ్డి కులమే తీసుకుందాం, వాళ్ళ జనాభా 4.2%, వాళ్ళకి రావాల్సింది 71 సీట్లు, వాళ్ళు గెలుచుకుంది 578 సీట్లు. ఎవరి సీట్లు వాళ్ళు తీసుకున్నారండి? వెలుమాస్ ఉన్నారు 0.28%, వాళ్ళకి రావాల్సింది 5 సీట్లు, గెలిచింది 149 సీట్లు. ఇక కొన్ని కులాలు ఉన్నాయి మన దగ్గర, రజక నాయి బ్రాహ్మణ ఒక్క ఎమ్మెల్యే కాలే, వడ్డెర ఒక్క ఎమ్మెల్యే కాలే, కుమ్మరి ఒక్క ఎమ్మెల్యే కాలే. మరి పాపులేషన్ లేదంటే 1,00,000 మంది జనాభా ఉన్న వెలుమ 149 మంది అయినప్పుడు మరి 4 లక్షల జనాభా ఉన్నారు, వీళ్ళు ఎందుకు కాలే? ఎవడేస్తుంది ఓట్లు వాళ్ళకు? అంటే ఆర్థిక పరంగా మనం లేము కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాం, అందుకే వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం, మళ్ళీ మనం ఇవాళ వచ్చి ఇక్కడ అరుస్తున్నాం. సో మనకు ఆ బీసీ స్పృహ రానంత వరకు మనం బీసీలం, బీసీ వాళ్ళకి ఓటేసుకోవాలి, మనవాడికి ఓటేయాలి, గెలిపించుకోవాలి అనేటువంటి ఒక సామాజిక చైతన్యం రానంత వరకు కూడా మనం ఎంత మాట్లాడినా కష్టమవుతుంది. సో ఇవాళ 60% ఉన్న జనాభా ఒక రక్షణ చట్టాన్ని అడుగుతుందంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైనటువంటి దీనమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారో అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. వాస్తవానికి బీసీఏలో కొన్ని కులాలు ఉన్నాయి, అవి ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే స్వాతంత్రం పూర్వనాలు మంచిగా బతుకుంటారేమో కానీ అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. కొన్ని కులాలు అంతర్ధానం కూడా అయిపోతున్నాయి, బీసీఏలో ఉంటలేవు అవి. మీరు చూస్తే ఇవాళ కూడా మీరు తీసుకుంటే అలా జనాభా అంతా కూడా ఎస్టో ఎక్కడనో రాయించుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బుల్బొక్కల కులం కావచ్చు, కాటికాపలులు కావచ్చు, వీళ్ళు లేవు ఇప్పుడు. అరే బీసీలు ఇంత అన్యాయం జరుగుతున్నా దాన్ని ప్రతిఘటించేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు రాలేకపోతున్నారు. సో మొదటి ఏంటంటే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు కావాలని చెప్పేసి మేము ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం లాంటివి పెట్టి కొన్ని పుస్తకాలు పెట్టి మీటింగ్లు పెట్టి మీడియా సమావేశాల్లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ పూర్ణచంద్రరావు గారు కూడా ఎందుకు వచ్చారు? ఇదే ఉద్దేశం. ఇవాళ భారతదేశంలో ఎక్కడి లేనంత కుల వివక్షత, ఆర్థిక వివక్షత, సామాజిక వివక్షత, రాజకీయ వివక్షత తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కాస్త కూస్త వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడలేదు. కానీ తెలంగాణ, ఆంధ్రాకు వచ్చేస్తే ఆ పరిస్థితులు వచ్చినాయి. లక్షల కోట్ల వ్యాపారాలు చేసుకుంటుళ్ళు, లక్షల కోట్లు దందాలు చేసుకుంటుళ్ళు, 24 గంటలు మీడియాలో వాళ్ళే ఉంటారు, అసలు ఇంకెవరిని రానివ్వరు, అధికారం వాళ్ళు చేపట్టుకుంటారు. మనమంతా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా పాతకాలంలో 3000 సంవత్సరాలు స్వాతంత్రం రాకన్నా పూర్వము దాసులుగా బతికినాం. వాళ్ళకు సేవ చేయడానికి పుట్టినట్టు శూద్ర కులాలన్నీ కూడా మన మనుధర్మ శాస్త్రాలు ఘోషించినాయి. ఇప్పుడు కూడా ఈ 77 ఏళ్ళలో కూడా అదే పని చేస్తున్నాం. సో అందుకొరకే బీసీ సంఘాలు నేను కోరేది ఏంటంటే కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఎక్కడన్నా వెళ్తే జరుగుతున్న అన్యాయాలను ఎక్స్పోజ్ చేయండి. మొదలు మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మనకు తెలియకపోతే మనం ఏం మాట్లాడలేము. నేను చెప్పాను 35 ఇండస్ట్రీస్, ఐ పర్సనల్లీ రిటర్న్ ఆల్ దీస్ థింగ్స్. కూర్చొని మీకు వస్తుంది, బుక్ వస్తుంది, దాంట్లో ఎవరు ఓనరు, ఏంటి వ్యాపారము, ఎంత ఉంది, ఏం కథ అనేది, మనకెంతో షేర్ ఉంది, దాంట్లో ఒక్క షేర్ లేదు ఇక్కడ. మరి 61% జనాభా ఎందుకండి? సేవ చేయడానికే? లేదా ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఉంటే మన వాళ్ళేమో ఫార్మసిస్ట్ మనోడు ఉంటాడు, ల్యాబ్ అటెండెంట్ మనోడు ఉంటాడు, ల్యాబ్ అసిస్టెంట్ మనోడు ఉంటాడు, ఓనర్ వాడు ఉంటాడా? ఎట్లా వచ్చినాయి వాళ్ళకి అవన్నీ ఆస్తులు? అనుకూలమైనటువంటి పాలసీస్ వాళ్ళు తయారు చేసుకుని ఇచ్చుకున్నారు. ఇవాళ అపోలో హాస్పిటల్ ఉంది, ఎంతకి ఇచ్చిందని 32 ఎకరాలు, ఎకరానికి 8,000 చొప్పున 1982లో అలాట్ చేశారు, ఎకరానికి 8,000. అట్లనే అనేకమైన ఫిలిం ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫిలిం స్టూడియోస్. ఒక బీసీ గానే ఫిలిం స్టూడియో ఉందా తెలంగాణలో? ఈ మధ్య శంకర్కి ఇస్తే పెద్ద గొడవ అయింది అనుకో, అది వేరే ఇష్యూ, తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో అన్ని రంగాల్లో అణిచివేయబడ్డాం కాబట్టే రక్షణ చట్టం అవసరమని మనం చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా రక్షణ చట్టం అంటే ఇవాళ బీసీలలో ఉన్న కొన్ని కులాలు ఎస్సీ ఎస్టీల కంటే కూడా అన్ని వెనుకబడి ఉన్నటువంటి కులాలు, అంటరానితనాన్ని కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్న కులాలు, చెప్పుకోవడానికి వాళ్ళకి సోర్స్ లేక ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టే ఇవాళ 60% ఉన్న జనాభా ఈ రక్షణ చట్టానికి కావాలని చెప్పేసి కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఈరోజు మన జనాభాలో మన వాటా మనం అన్ని రంగాల్లో అడగాల్సిన పరిస్థితి వచ్చింది.
42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ పక్కన పెడదాం. అది వాట్ అబౌట్ విద్యా ఉద్యోగాలు? అందులో ఇవ్వరా? మరి మీకు దమ్ము ఉంటే జీవో ఇచ్చారు కదా, ఆర్డినెన్స్ ఇచ్చినట్టు దీన్ని కూడా ఆర్డినెన్స్ ఇచ్చి రేపు ఇప్పుడు జరుగుతున్న అడ్మిషన్స్ కానీ లేదా రేపు రాబోయే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లు ఇంప్లిమెంట్ చేయండి, చూద్దాం ఏం జరుగుద్దో. ఈ జీవో ఏం జరుగుతుందో తెలుసు, మాకు తెలియదని కాదు, ఎట్లా జరుగుతుంది ఏం చేస్తారండి చాలామందికి అర్థం కాదు. మహారాష్ట్రలో 2018లో ఇక్కడే మన నాగ్పూర్ తర్వాత పక్కన ఉన్నటువంటి అకోలా ఈ 5 జిల్లాలలో నోటిఫికేషన్ ఇచ్చారు. 50% దాటిందని చెప్పేసి హైకోర్టు ఆపింది. తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ తోటి సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ఫైనల్ హియరింగ్ అని చెప్పి అలో చేశారు. చేసిన తర్వాత 2020లో ఎన్నికలు జరిగినాయి. 2022లో సుప్రీంకోర్టు ఆ జరిగిన ఎన్నికలను కూడా కొట్టేసింది బీసీలకు సంబంధించి, ఓన్లీ బీసీలకు సంబంధించి. ఎందుకంటే మీకు అక్కడ డెడికేటెడ్ కమిషన్ లెక్కలు లేవు ఒకటి, 50% రిజర్వేషన్ దాటిందని ఒకటి. అందుకనే మీరు ఇవాళ చాలామంది చాలా రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మాకున్న అనుభవంతో మేము చెప్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుందని. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద నేను ఏమంటున్నా, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ మీద కూడా మీరు జీవో ఇచ్చి ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకు పోండి. రెండో అంశం. మూడోది ఏంటంటే బీసీలు విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు గతంలో లాగా ఏదో స్కాలర్షిప్లో దాని మీద అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మాది ఉన్న సీన్లో రాజ్యాధికారం మాట్లాడుతున్నాం. రాజ్యాధికారం మనకు కావాలంటే 1/3 రిజర్వేషన్ గురించి మనం ఇంతకుముందు చట్టసభల్లో మాట్లాడినాం. సో ఇంతకుముందు అనంతపూర్ నుంచి వారు 44% రిజర్వేషన్ గురించి వారు మాట్లాడారు. సో 100% అది కరెక్టు. బీసీలకు చట్టసభల్లో 1/3 రిజర్వేషనా 44% పక్కన పెట్టి ఆ 1/3 రిజర్వేషన్ అన్న ఏదైతే డిమాండ్ లాంగ్ స్టాండింగ్ ఉందో అది రానంత వరకు మనం రాజకీయంగా ఎదగలేము. కాబట్టి రాజకీయంగా ఎదగడాలంటే మనకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అవసరం ఉంది. మనం ఆ దిశగా కృషి చేద్దాం. మరి ఇవాళ బీసీల రక్షణ చట్టం అనేది 100% బీసీలకు ఈ దేశంలో రావాల్సినటువంటి చట్టం, బీసీలందరూ కలిసి పోరాడాల్సినటువంటి తరుణం. అంటే ఈ మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నటువంటి మిత్రులు సూర్యారావు గారికి, అదేవిధంగా ఈ చట్టం వెనుకుండి నడిపించినటువంటి మన పూర్ణచంద్రరావు గారికి, నేను కూడా యాక్చువల్గా ఒక మోడల్ చట్టం తీసుకొచ్చినా సరే అది తర్వాత చూద్దాం. కానీ బట్ చట్టం యొక్క ఆవశ్యకత అవసరం ఉంది బీసీలకు సంబంధించి. 100% ఆ చట్టాన్ని వచ్చేలాగా అందరం కూడా పోరాటం చేసి దాన్ని సాధించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.